ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నామములో అందరికీ శుభములు. బాగున్నారు కదండి. ఈరోజు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా నాశనమునకు ముందు గర్వము నడుచును. మరొకసారి చెబుతున్నాను, నాశనమునకు ముందు గర్వము నడుచును. నా ప్రియ సహోదరి సహోదరుడా, లూసిఫర్ గర్వముతోటి భూమి మీదికి త్రోయబడింది. అలాగనే సౌలు గార్ధబములు అంటే గాడిదలను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు అభిషేకించబడి రాజు అయిన తర్వాత అతని లోపల గర్వము వచ్చినప్పుడు అతన్ని రాజు నుంచి తొలగించడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన లోపల కొందరికి అన్నమునమని చెప్పేసి గర్వము, కొందరికి ధనముందని చెప్పేసి గర్వము, కొందరికి బలగముందని చెప్పేసి గర్వము ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ గర్వము నాశనానికి ముందు చూపిస్తుంది దారి. ఈ గర్వాన్ని తొలగించుకున్నవారు, ఈ అహంభావాన్ని తొలగించుకున్నవారు, దేవుని సన్నిధిలో తగ్గించుకున్నవారు